చాలా ఆనందంగా ఉంది. ఎందుకని ఆమెటికి చెప్తాను, తర్వాత చెప్తాను. చాలా ఆనందంగా ఉంది. అది తర్వాత చెప్తాను. ఫస్ట్ మా తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. అట్లే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అలాగే ఈ సినిమా నాయకుడు నట దురు గారికి కూడా నమస్కారం. అనుపమ గారికి, ఆమె మ్యూజిక్ డైరెక్టర్ ప్రసన్న కే నివాస్ గారికి కూడా అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను. దీనికి అన్నీ అయినాక ఇంకా స్పెషల్ థ్యాంక్స్ ఒకరికి నేను ఈ సందర్భంలో చెప్పాలి. ఎలా అంటే, నేను మా లింగుస్వామి సార్, మై వెల్ విషర్ డైరెక్టర్ లింగుస్వామి సార్ అవర్ బ్రదర్ చంద్రబోస్ గారికి ఎందుకని చెప్తాను. ఫస్ట్ వాళ్ళు సిండికేట్లో ఒక సినిమా చేస్తామని వెళ్ళినాము. ఆ టైంలో నాకు ఒక యాంబిషన్, చిన్నప్పటి ఇంకా నాకు తెలుగులో ఏమైనా సినిమా చెయ్యాలి అనేది నాకు చాలా పెద్ద ఆశ. వాళ్ళతో చెప్పాను, మనము తమిళ్లో చేస్తాము, దానికి ముందర ఏమైనా తెలుగులో నేను ఫస్ట్ మొదలు పెట్టాలి అన్నాక, ఆ టైంలో అది ఒక మంచి సినిమాగా మనం చెయ్యాలి అని ఆలోచన చేసినప్పుడు మన లింగుస్వామి సార్ డైరెక్టర్ ఏం చెప్పినారంటే, మాకు ఒక మంచి సినిమాలు వచ్చింది, బైసన్ అనే సినిమా, ఈ సినిమాని మనం చేస్తాము, ఇది మాకు చాలా పెద్ద సినిమా అవుతుంది, ఈ సినిమాను చూడండి అని చెప్పి బోస్ గారు మళ్ళీ లింగుస్వామి గారు కూడా మాకు ఈ ఆలోచన ఇచ్చి, ఫస్ట్ టైం నేను ఈ సినిమాని చూసినాను. ఒక ఆడియన్స్గా ఆ సినిమాని చూసినప్పుడు చాలా నచ్చింది. ఆ కంటెంటు చాలా నచ్చింది. ఎలా అంటే, నేను చిన్నప్పుడు ఇంకా తెలుగు సినిమా చూసుకొని వచ్చినాను. ఇది ఆ ఆడియన్స్‌తో తెలుగు ప్రేక్షకులు ముఖాంతరం నేను చూసినప్పుడు, ఇది చాలా అందరికీ కనెక్ట్ అవుతుంది, మా తెలుగు ఆడియన్స్‌కి చాలా కనెక్ట్ అవుతుందని అప్పుడే నాకు ఒక పెద్ద నమ్మకం వచ్చి, ఈ సినిమా మీద ఒక ఆశ పెట్టుకొని దీన్ని తీసుకొనెక్కి మేము మొదలుపెట్టాము. దాంట్లో మాకి ఇంకొకటి థ్యాంక్స్ చెప్పాలంటే, నీలం స్టూడియో రంజిత్ గారికి, విపిఆర్ గారికి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. మాకు ఈ సినిమా ఇచ్చిన దానికి వాళ్ళకి కూడా థ్యాంక్స్. ఆమెకి సినిమా చూసి నాకు చాలా ఇష్టమయ్యింది. ఈ సినిమాలో చెప్పాలంటే, యాక్టింగ్‌లో దురు గారు ఎంత న్యాయం చేసిండారంటే, మీరు సినిమా చూస్తే ఇప్పుడు ట్రైలర్ ఆల్రెడీ చూసినారు, మీకు కొంచెం ఒక ఐడియా వచ్చి ఉంటుంది. బట్ వాళ్ళ హార్డ్ వర్క్ ఏం చేసినారనేది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఇందాక మేడం చెప్పినారు, సారు వాళ్ళు తండ్రి ఎట్లో అట్లా జీన్ వాళ్ళతో ఉంది, దాని ట్రైలర్‌లో తెలుస్తూ ఉంది, మేము కూడా ఇంకా ఇంట్రెస్ట్‌గా ఉండము సినిమా చూసే, కానీ అది 100% నిజం మేడం. ఏమంటే నేను సినిమా చూసినాను, అట్లుంది సినిమా, అదిరిపోతుంది వాళ్ళ యాక్టింగు. అలాగే మీకు చెప్పాలనా, ఇది అనుపమ గారి గురించి మేడమే చెప్పినారు. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క వ్యత్యాసం, ఒక్కొక్క డిఫరెన్షియేట్ అంటే వాళ్ళు అట్లే చేసిండారు. దాని తర్వాత అన్ని యాక్టర్స్, పశుపతి గారు కానీ, లాల్ గారు కానీ, అమీర్ ఖాన్ కానీ అందరూ కూడా సూపర్ సూపర్ సూపర్గా ఎవరు యాక్టింగ్ చేయలేదు. ఆ సినిమాలో ఏం చేసినా దాంట్లో బతికిండారు వాళ్ళు. ఆ క్యారెక్టర్ ముఖాంతరం వాళ్ళు బతికిండారు. అందరికీనా ఇంకా ఒక పెద్దగా చెప్పాలంటే, మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రసన్న కే నివాస్ గారు యా చాలా పెద్ద వర్క్ చేసిండారు. సాంగే కానీ ఇప్పుడే సెన్సేషనల్ హిట్ అయిపోయింది అక్కడ. సాంగ్ అంటే పెద్ద హిట్టు. దాని తర్వాత బ్యాక్ స్కోర్ కూడా అలాగే చేసిండారు. మీకు తెలుస్తుంది, సినిమా చూడండి. అట్లే సినిమా ఇప్పుడు తమిళ్లో రిలీజ్ అయ్యి చాలా బ్లాక్ బస్టర్‌గా పోతా ఉంది. మంచి రెస్పాన్స్. డే బై డే ఇంప్రూవ్‌మెంట్, డే బై డే కలెక్షన్ పెరుగుతా ఉంది. అంత పెద్ద సినిమా అయ్యింది. అటువంటి సినిమాని నా తెలుగు ప్రేక్షకుల ముందర నేను తీసుకొచ్చినాము. మీరంతా చూసి దీనికి ఒక మంచి పెద్ద హిట్ ఇవ్వాలి అని చెప్పి మీ ముందర నేను కోరుకుంటాను. అది కాకుండా ఈ సినిమా మీరు చూసేది మరి కాదు. చూసి నేను ఇంకా ముందుకి చాలా సినిమా చేయాలనుకున్నాను. దానికి మీరు మాకు ఇది ఒక పాత్ వే నాకిది చేసి ఇయ్యాలని కూడా మీ ముందర, మీడియా వాళ్ళ మిత్రుల ముందర కూడా తెలుగు ప్రేక్షకులను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మంచి సినిమా అనేది కూడా కాదు, మన జీవితంలో కష్టం అనేది ఏమి
సినిమా కథలు వద్దు. ఇప్పుడు చెప్తే అది వేరే అయిపోతుంది. నేను ఫ్లోలో సినిమా కథకి వచ్చేసింది. వద్దు మీరు సినిమా చూడండి. మీ ముందరికి తీసుకొచ్చినాము. మీరంతా మాకి ఈ సినిమాను చూసి అంతా థియేటర్‌కెళ్ళి చూడండి. చూసి మాకి ఈ సినిమాను పెద్ద సినిమాగా చేసియాలి. ఆల్రెడీ ఇది పెద్ద సినిమా అయ్యింది. ఇక్కడ మనం కూడా అట్లే పెద్ద సినిమాగా చేస్తాము. నేను మీతో ఫాలో అవుతాను. మాకి మీరు ఆశీర్వాదం కావాలి. మిత్రులు గానీ, మీడియా మిత్రులు గానీ, ప్రేక్షకులు గానీ నాకి ఆశీర్వదించి నన్నుని ఈ సినిమాతో ఆశీర్వాదం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు తెలుగు మాట్లాడడానికి పెట్టిన ఎఫర్ట్స్ కూడా చాలా బాగున్నాయి, థ్యాంక్ నచ్చింది యూ. నాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే అండి. మ్యూజిక్ డైరెక్టర్ ప్రసన్న గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద press, media and all the dignitaries on stage. ரொம்ப சந்தோஷமாக இருக்குது. ஹைதராபாத்க்கு வந்து பைசன் படத்தோட ப்ரொமோஷன்ஸ்க்காக வந்திருக்கிறது. ஃபர்ஸ்ட் ஆஃப் ஆல் பாலாஜி சார், ஆல் தி பெஸ்ட். குட் லக். மை ஹார்ட்டியஸ்ட் கங்க்ராச்சுலேஷன்ஸ் டு யூ. இந்த படத்தை வந்து ஹைதராபாத்தில் நீங்கள் ரிலீஸ் பண்ணுறதுக்கு மை விஷஸ் டு போஸ் சார் and Linguswamy sir as well for putting everything together and introducing us to Telugu. And பைசன் படம் வந்து ரொம்ப சக்ஸஸ்ஃபுல்லாக தமிழ்நாடில் எல்லா இடத்துலையும் போயிட்டுருக்கு. ஸோ வி ஆர் வெரி வெரி எக்ஸைட்டட் ஃபார் திஸ் ஃபிலிம் டு ரிலீஸ் இன் ஹைதராபாத் ஆஸ் வெல். So we kindly we want your support, pressoda support and everybody's support. And Dhruv, my friend, he has done a great job, and I think his father's legacy is in safe hands now. Dhruv is going to take all over from now, I think, because the reception we get in Tamil Nadu for Dhruv's performance and the whole film is incredible, and I'm eagerly waiting to see how Telugu audience is going to see Dhruv's performance. So good luck, Dhruv, for all your hard work. You deserve it. You deserve much more as well. And and Anupama, I have got a new friend. I got great friends in this film. Anupama, we've been admiring you since Premam, and very very glad to working with you. Be working with you in this film together, and we have had such great time together, all of us. And I wish you also many many more big films to come. And you've done a great job in Bison as well. And I don't have to tell your performance because Telugu audience knows who you are. So good luck to you as well. And Telugu press media எல்லாருக்கும் வந்து உங்களுடைய சப்போர்ட் எங்களுக்கு கண்டிப்பாக தேவை for this film to do well. And thank you so much for having us here. Thank you. థ్యాంక్ యూ ప్రసన్న గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మన అమ్మాయి, మన తెలుగు అమ్మాయి అయిపోయారు అనుపమ గారు. సో ఆవిడని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నైస్ అవుట్ఫిట్, ఇక్కడ బైసన్ అని రాసింది. ఒక క్లోజ్ అయ్యండి అమ్మ, ఆవిడ అంత మంచిగా ప్రమోట్ చేస్తున్నారు సినిమాని. ఎస్, ఇంకా చాలా ఉన్నాయి. నేను 4-5 డిఫరెంట్ బైసన్ అవుట్ఫిట్స్ వేసుకున్నాను. నైస్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ కమింగ్ హియర్ వన్స్ అగైన్. ఓకే, ముందుగా కిష్కిందాపురి ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. చాలా డిఫరెంట్ అయిన క్యారెక్టర్, దానికి మంచి అప్రిసియేషన్ ఇచ్చారు మీరందరూ. చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా లెట్స్ కమ్ టు బైసన్. బైసన్ గురించి చెప్పాలంటే ముందు మారీ సెల్వరాజ్ గారు గురించి చెప్పాలి. మీరందరూ ఆయన ఫిల్మ్స్ చూసుంటారు. ఆయన ఫస్ట్ ఫిల్మ్ పరియేరం పెరుమాల్ టైంలో ఆయన నాకు ఆ ఫిల్మ్లో క్యారెక్టర్ నాకు ఆఫర్ చేశారు. కానీ అది నేను చేయలేదు, మిస్ అయ్యాను. ఎందుకంటే నేను ఇక్కడ బిజీ అయిపోయాను. ఐ వాజ్ డూయింగ్ 3 తెలుగు ఫిల్మ్స్ బ్యాక్ టు బ్యాక్. సో దాని తర్వాత అప్పటి నుంచి పరియేరం పెరుమాళ్ నుంచి నేను ఆయన మూవీస్కి చాలా పెద్ద ఫ్యాన్. ఎందుకంటే చాలా రియల్గా రూటెడ్గా ఉంటుంది ఆయన ఫిల్మ్స్. అండ్ ఐ రియలీ లైక్ ఫిల్మ్స్ లైక్ దాట్. సో అప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఆయన నాకు ఈ ఫిల్మ్లో బైసన్లో ఒక అవకాశం, యాక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. అండ్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే నేను ముందు కూడా చెప్పాను, ప్రేమం టైంలో నాకు ప్రేమం చేసినప్పుడు ఒక వర్క్ షాప్ చేసినట్టు అనిపించింది. ఇప్పుడు బైసన్ చేసినప్పుడు కూడా అలాగే అనిపించింది. అండ్ నాకు మాత్రం కాదు, ఈ ఫిల్మ్తో అసోసియేట్ అయిన అందరికీ అట్లాగే చాలా కొత్తగా ఒక ఫీలింగ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు పాస్ట్ 1 వీక్ నుంచి మేము థియేటర్స్కి వెళ్తున్నాము. అండ్ వీఆర్ రిసీవింగ్ లాడ్ ఆఫ్ లవ్ అండ్ అప్రిసియేషన్.
చెప్పినట్టు డే బై డే మా కలెక్షన్స్ అక్కడ చాలా పెరుగుతుంది. అండ్ చాలామంది తెలుగులో నుంచి అడుగుతున్నారు ఎప్పుడు బైసన్ రిలీజ్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందని. అండ్ ఫైనలీ వీ హ్యావ్ అ డేట్ 24th October. అండ్ సో యా, మారీ సార్ గురించి నేను చెప్పాను, మీ అందరికీ అది నాకన్నా ఎక్కువ తెలుసు. ఇంకా ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ బైసన్, ధ్రువ్. నేను లైక్ దీనికి ముందు సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను చెప్పాను, అంటే హీస్ ద మోస్ట్ ప్యాషనెట్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్టర్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్. అది దానికి ముందు నేను చెప్పాను, కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ అందరూ అదే సేమ్, మీరు ఏ రివ్యూ చూసినా సరే అదే చెప్తున్నారు. అండ్ అది ఒక చిన్న విషయం కాదు, ఎందుకంటే ఒక సినిమా అన్నది బియాండ్ యాక్టింగ్ దర్ ఇస్ ఫిజికల్ ప్రెసెన్స్. ఫిల్మ్లో ఉన్న ఫిజికల్ ప్రెసెన్స్ కన్నా మెంటలీ ఒక ఫిల్మ్ కోసం ప్రిపరేషన్ అనేది ఒకటి ఉంటుంది. నాకు తెలిసి ఆయన లాస్ట్ రిలీజ్ మహాన్, దట్ వాజ్ 5 years బ్యాక్. దాని తర్వాత పాస్ట్ 5 years ఆయన ఇంకే సినిమా చేయలేదు. అండ్ ఈ ఫిల్మ్ కోసం చాలా కష్టపడ్డారు. అండ్ అరౌండ్ 3 years హీ ప్రాక్టీస్ కబడ్డీ. అండ్ తిరునల్వేలిలో షూట్ చేసాము ఈ సినిమా. అండ్ అక్కడే ఉండి అక్కడ ఉన్న వాళ్ళతో బతికి వాళ్ళ లైఫ్ నేర్చుకుని, నేను నిజం చెప్పాలంటే ఫస్ట్ డే నేను ఫోటోషూట్ కోసం లొకేషన్కి వెళ్ళినప్పుడు ధ్రువ్ అపారెంట్లీ వేవ్డ్ హ్యాండ్స్ ఎట్ మీ అండ్ ఐ కుడెంట్ రికగ్నైజ్ హిమ్. గుర్తుపట్టలేదు అసలు అంతలా, నాట్ జస్ట్ ది అపియరెన్స్, ఆల్సో ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ప్రతిదీ అలా ఫుల్గా ట్రాన్స్ఫర్మ్ అయ్యి దర్స్ లైక్ అ న్యూ వర్షన్ ఆఫ్ ధ్రువ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ కబడ్డీ లాంటి ఒక వైలెన్స్ స్పోర్ట్ని అలా చాలా ఎఫర్ట్లెస్గా మీకు స్క్రీన్లో కనిపిస్తుందంటే దాని వెనక చాలా చాలా హార్డ్ వర్క్ ఉంది, చాలా చాలా ప్యాషన్ ఉంది. బోత్ ధ్రువ్స్ అండ్ మారీ సార్. నాకు అది డైరెక్ట్గా చూడ్డానికి ఒక like I got multiple chances to watch this kabaddi, and it was a magic to watch them do it together. And I'm really really proud of you, Dhruv. And I really wish you should do more films like this, ila different genres though. మీరందరూ థియేటర్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. కంగ్రాట్స్ టు యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ మూవీస్. అండ్ ఇంకా చెప్పాలంటే నివాస్ గురించి చెప్పాలి. తీకుడు తీ సాంగ్ చూసారు కదా, లైక్ ఫ్రమ్ దట్ సాంగ్ రిలీజ్ ఎక్కడికి వెళ్ళినా మా ఫిల్మ్లో ఉన్న 5 songs, రైట్? వీ హ్యావ్ 5 songs రిలీజ్.